మేడ్చల్ జిల్లా మేడ్చల్ పట్టణంలో బయటపడిన టీ క్రిక్ స్కూల్ నిర్వాహక 30,000 ఫీజు బకాయి ఉందని పాఠశాలలో చదివే పిల్లాడిని తిరిగి ఇంటికి పంపిన వైనం చూస్తున్నాం. విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వస్తున్నారని తెలిసి బైక్ పై ఇంటికి పంపే ప్రయత్నం చేశారు. 4వ తరగతి చదువుతున్న సూర్యాంశ సింగ్ తండ్రి పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం. మధ్యాహ్నం 3:30 గంటలకు పాఠశాల పూర్తయిన సాయంత్రం 6 గంటల వరకు పాఠశాలలోనే విద్యార్థిని ఉంచుకున్న వైనం చూస్తున్నాం. ఇట్టి విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. तमुड़ मैं बोला ना मैं आ रहा हूँ। छोटू क्या हुआ? अंकल बोले कि ये मैं आपको छोड़ दूँ। साइड ही बैठे। बस में नहीं बैठे यार। पूरा बोल क्यों नहीं बैठे बताओ तब। क्योंकि ये वो बोले कि ये अभी आपका फीस नहीं भरा है इसलिए। कैसा फीस? कै का फीस? ये वो बस फीस। कितना भरने के लिए बोला आपको? पता नहीं, पापा को बोले। तेलुगु आते आपको? हाँ आता है। तेलुगु जो पेमेंट हो वो పొద్దున్న స్కూల్ కి ఎట్లా వచ్చినావు? बस तो ఏ బస్సు? 108 मैंने स्कूल बस बाहर बस बोलो स्कूल बस ला వచ్చినా. స్కూల్ బస్ లో ఎక్కడి నుంచి వచ్చినావు? స్కూల్ బస్ కి మేడ్చల్ టీచర్స్ కాలనీ రతంశాల. ఇప్పుడు సాయంత్రం స్కూల్ అయిపోయినాక ఏమన్నారు? చెప్పిరు నీ ఫీజు కట్టలే బస్ ఫీజు, అందుకే నేను నీ డాడీకి కాల్ చేస్తున్నా ఆయన వస్తాడు. ఇంటికి పంపించలే స్కూల్లో బస్లో. ఇప్పుడు నువ్వు ఏం చేసినావు మరి? ఆడ కూర్చున్నా. ఇప్పుడు మీ పేరెంట్స్ వస్తే ఏం చేశారు సారు? ఆయన చెప్పిండు నేను డ్రాప్ చేసేస్తా ఇంటికి. ఏం పేరు సార్ పేరు? తెలియదు. ఇయ్యండి సార్. ఆల్రెడీ 1 ఇయర్ ఫీజు 1,00,000 రూపాయలు. నేను హాఫ్ నుంచి ముందు ఎక్కువ కట్టేసాను ఆల్రెడీ. నేను ఆల్రెడీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు స్కూల్ నుంచి. నేను ఏం చెప్పినా రేపు మార్నింగ్ 9 o'clock మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్పినాడు సరే ఓకే. మళ్ళీ 4 గంటకి బస్లా డ్రాప్ చేయాల టైంలా నా కొడుకులా ఫోన్ చేసి చెప్తున్నాడు నీ కొడుకుకి నేను తీసుకోడు ఫీజు కట్టే లేకపోతే తీసుకెళ్తా. నేనేం చెప్పినా రేపు నాకు టైం ఇచ్చినా కదా 9 o'clock కట్టలేకపోతే లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి, రేపు నుంచి నా కొడుకుకి తీసుకురావద్దు బస్లా నేను ఫీజు కట్టలేకపోతే. మళ్ళీ కూడా ఇలా ఈ స్కూల్లో బంధక్ పెట్టి ఇప్పుడు చూడండి 6:30 అయింది టైము. ఇప్పుడు కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టి పట్టుకున్నాడు. నా కొడుకుకి డ్రాప్ చేయలేదు. స్కూల్ పేరు ద క్రీప్ మేడ్చల్లో. ఈ స్కూల్ 3:30కి అయిపోతుంది. 4 గంటకి నా ఇంటిగా ఉంటాడు. నేను నా దుకాణం తుఫ్రాను. నేను ఇక్కడ నుంచి 3 గంటలు పడుతుంది నాకు రావాలి. నా భార్య ఇంటిలో ఉంటుంది, లేకపోతే ఒక్కోసారి డ్యూటీ పోతుంది. అండ్ 3:30 నుంచి స్కూల్ అయిపోతే 6:30 ఈ స్కూల్లో ఇప్పుడు టైం చూడండి 6:06 ఈ స్కూల్లో బంధక్ పెట్టుకున్నాడు. నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చెప్పినా మధ్యాహ్నం గంటకి 9 o'clock నేను స్కూల్ కా ఫీజు కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్పినాడు ఓకే. మళ్ళీ 4 గంటకి డ్రాప్ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు ఈ టైంలో కూడా స్కూల్లో బంధక్ పెట్టుకున్నాడు వాళ్ళు.